హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ హోమ్ ఫుడ్ అండ్ బ్యూటీ టిప్స్. ఇవాళ వచ్చేసి టమోటా రైస్ ప్రిపేర్ చేసుకుని పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసాయి కదండి. కొద్దిగా అవుటింగ్ తీసుకెళ్తే వాళ్ళకి ఎంతసేపు ఇంట్లోనే ఆడుకుంటారు కదా. బయట ఎన్విరాన్మెంట్కి దగ్గరగా అలా తీసుకెళ్ళామంటే వాళ్ళకి రిఫ్రెష్ అయినట్లుంటుంది. నెక్స్ట్ అలాగే కొద్దిగా ఎడ్యుకేట్ అయినట్లుంటుందండి. అంటే కొద్దిగా బర్డ్స్ నెక్స్ట్ అలాగే అనిమల్స్తో ఉండేదిగా ఉంటుంది. కాబట్టి ఇవాళ పిల్లల్ని అయితే అవుటింగ్ తీసుకెళ్లాలని నేను టమోటా రైస్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనం బయట ఫుడ్ తినడం కంటే ఇంట్లో ఫుడ్ని ఇలా ప్రిపేర్ చేసుకొని బాక్సెస్ తీసుకెళ్ళామంటే మనకి మనీ సేవ్ అవుతుంది, హెల్త్కి కూడా మంచిదండి. నేను ఎక్కువ బయట ఫుడ్కి అయితే ప్రిఫర్ చేయనండి. ఎమర్జెన్సీ ఇవాళ తీసుకోవాలి అని ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే బయట ఫుడ్ని నేను అలో చేస్తాను. లేకపోతే నేను ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని బాక్సెస్ అయితే తీసుకెళ్ళిపోతానండి. ఎందుకంటే మనకి ముందే తెలుస్తుంది కదా ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే. ఇన్ కేస్ ఎమర్జెన్సీగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు మాత్రమే అవుట్ సైడ్ ఫుడ్ అయితే నేను ప్రిపేర్ చేస్తానన్నమాట. నేను ఇలా ఇంగ్రీడియంట్స్ అయితే ఏం చెప్పట్లేదు. నేను ఇవాళ ఎక్కడ వెళ్తాము అంటే బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్ అనేసి మేము మైసూర్ రోడ్ అండి, బెంగళూరులో మైసూర్ రోడ్ దగ్గర కెంగేరికి దగ్గరలో ఉంటుందండి బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్ అని. చాలా బాగుంది ప్లేస్ అయితే. మేము ఆల్రెడీ ఒకసారి వెళ్ళున్నాను. నెక్స్ట్ మళ్ళీ నేను పిల్లల్ని అక్కడికే తీసుకెళ్తాను. ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా అక్కడికే వెళ్ళాలి అనేసి 3-4 టైమ్స్ అడిగారు. దానికోసం అక్కడికే తీసుకెళ్ళాలి అనేసి అయితే అనుకుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత నేను బాక్సెస్కి అయితే టమాటో రైస్ని ప్యాక్ చేసేసుకుంటున్నాను. ప్యాక్ చేసుకునేటప్పుడు స్నాక్స్ ఐటమ్స్ ఒక 2-3 తీసుకుంటానండి. నేను మురుకులు ప్రిపేర్ చేశాను కదా, మురుకులు నెక్స్ట్ అలాగే పల్లీల్ని వేయించి తీసుకుంటున్నాను. వేరుశనగ గింజల్ని మేమైతే మా ప్రాంతంలో శనగ్గింజలు అంటామండి. వేయించేటప్పుడే మనం సాల్ట్ వాటర్ని కన్నా చల్లేసాము అంటే అవి బాగా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పగా ఉంటాయి, కొంచెం తినడానికి కూడా టేస్ట్ అనేటివి బాగా వస్తాయి అన్నమాట. అలాగే బాక్సెస్ అనేటివి ప్యాక్ చేసేస్తున్నాను. ఇలా 2 బాక్సెస్కి ప్యాక్ చేసుకున్నానండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి నెక్స్ట్ అలాగే లంచ్కి కర్డ్ కూడా ప్యాక్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్స్ అలాగే బటర్ మిల్క్, మురుకులు, వేరుశనగ గింజలు ఇలా ప్యాక్ చేసేసి ఒక బ్యాగ్ అయితే రెడీ చేసుకున్నాము. మేము ఆల్మోస్ట్ రీచ్ అయితే వెళ్ళిపోయాము. అంత పెద్దబాబుకి అప్పుడే వాడికి ఎక్కువ వెళ్తూ ఉంటాడు, అందుకని వాష్రూమ్ వెళ్ళాలన్నాడు. అలా తీసుకొచ్చాడు. చూసారా ఇక్కడే ఉందండి, ఫోన్ నెంబర్ కూడా ఉంది, బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్ అనేసి. ఇది బెంగళూరు యూనివర్సిటీకి దగ్గర కెంగేరికి దగ్గరలో ఉంటుందండి. ఇక్కడ చూసారంటే ఇక్కడే స్టే చేసేకి కూడా ఉంది అకామిడేషన్. ఎంట్రీ ఫీజు వచ్చేసి 200 అండి. ఇక్కడ ఉన్నటువంటి ఈవెంట్స్కి అన్నిటికీ కూడా సపరేట్ ఫీజెస్ అనేటివి మెన్షన్ చేస్తున్నారు. ఈ వీడియోలో అయితే మీరు చూసుకోవచ్చు. నేను 2-3 ప్లేసెస్కి అయితే వెళ్ళానండి. ఇది చాలా తక్కువ, పర్ హెడ్ 200 అంటే చాలా మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే సరిపోతుందండి. ఎందుకంటే ఎక్కువ పే చేసి వెళ్ళలేం కదా. పర్ హెడ్ 700 రూపీస్ ఉన్నటువంటి ఇలాంటివి కూడా ఉన్నాయి. దీనికి టోకన్స్ ఇలా ఇస్తారనమాట. ఇలా హ్యాండ్స్కి ఇలా రొటేట్ చేసుకొని స్టిక్ చేసుకునే చేయాలి. గమ్ అనేది ఉంటుందండి. ఇక లోపలికైతే ఎంట్రీ అయిపోదాం. ఇది బ్యాచెస్ లాగా వదులుతారనమాట. 1 అవర్కి ఒక్కొక్క బ్యాచ్. 10 o'clockకే వచ్చాము అంటే మనకి మార్నింగ్, ఇప్పుడు చాలా సమ్మర్ ఉంది కాబట్టి మార్నింగ్ బ్యాచ్లో వెళ్ళిండొచ్చు. మాకు కొద్దిగా లేట్ అయిపోయింది. మేము ఇప్పుడు సెకండ్ బ్యాచ్లో వచ్చేసాము. పిల్లలైతే ఇక్కడ గోట్స్తో ఆడుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ చాలా అనిమల్స్ అయితే ఉన్నాయండి. ఇవి ఒక్కొక్క దాని గురించి వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇవి వచ్చి రాజహంస, కృష్ణహంస అంటారు కదా, అవి అన్నమాట. ఇవి ఆపోజిట్లో కన్నా ఇలా ఫేస్ చేసాయి అంటే మనకి హార్ట్ సింబల్ వస్తుంది. మీరు కావాలంటే రాజహంస, కృష్ణహంస అని గూగుల్లో టైప్ చేశారంటే వస్తాయండి. ఇవి రామచంద్ర ప్రభువులాగా ఒకే పార్ట్నర్తో జీవిస్తాయంట, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. నేను ఆల్మోస్ట్ క్లియర్గా అన్నీ వినలేదు, ఎందుకంటే పిల్లల్ని హ్యాండిల్ చేయడం సరిపోయిందండి. అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒకే చోట ఇంట్లో ఉండి ఆ టాయ్స్తో ఆడుకొని వాళ్ళకు ఒక్కసారిగా ఇలా బయట వచ్చేసరికి ఫ్రీడమ్ వచ్చినట్లు పరిగెడుతూ ఉన్నారు. ఇక్కడ ఎక్కువ ఎండలు ఉండడం వల్ల పైన ఇలా షీట్స్ వేసి వాటర్ అనేది స్ప్రింకిల్స్ పెట్టారు కొద్దిగా కూల్గా ఉండడం కోసం. ఇక్కడ చూసారంటే ఇవి డక్స్ అండి. ఇక్కడ నేను నా వాయిస్ని మ్యూట్లో పెట్టేస్తాను. చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడైతే. తను అటు వెళ్ళారా, ఆ డక్స్ అన్నీ ఇలా వచ్చేసాయి. ఒకసారిగా అందరూ నవ్వేశారు. పాపం అవి భయపడి పారిపోతున్నాయి అన్నమాట.
నెక్స్ట్ ఈ ప్లేస్ నుంచి మనం ఆస్ట్రిచ్ దగ్గరకు వచ్చేస్తామండి. ఇక్కడ వచ్చేసి దీన్ని తెలుగులో నిప్పు కోడి అని అంటారు. ఇది చాలా దీని నోసు చాలా స్ట్రాంగ్ ఉంటుందంట. ఇన్ కేస్ మన హెడ్ పైన ఎక్కడైనా అది ఇలా ఆ ఆకులు తింటుంది కదా, అలా పొడిచింది అంటే మన తల వచ్చి హోల్ పడిపోతుంది, అంత స్ట్రాంగ్ ఉంటుంది, కేర్ఫుల్గా ఉండండి అనేసి వాళ్ళైతే చెప్తూనే ఉన్నారు. ఇక్కడైతే అనిమల్స్ని హ్యాండ్స్కి ఇస్తారండి, చాలా బాగుంటుంది. మా పిల్లలకి ఎక్కువ ఇష్టమైనది అంటే బర్డ్స్ తీసుకోవడం. దానికోసమే మేము సెకండ్ టైం విజిట్కి ఇక్కడికి వచ్చాము. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడైతే డక్స్కి ఫీడ్ చేయడానికి వెళ్తున్నాడు. ఆల్రెడీ అవి తినేసి ఉన్నాయి. ఎందుకంటే మనం ఫస్ట్ బ్యాచ్లో కానీ వచ్చిందంటే బాగుండేది. లాస్ట్ టైం మేము ఫస్ట్ బ్యాచ్లో వచ్చాం కాబట్టి బాగా ఎంజాయ్ చేసాము. అంటే అప్పుడైతే వీడియోస్ నేను ఎక్కువ తీసుకోలేదు. ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఫస్ట్ బ్యాచ్లో వెళ్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇవి ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఫీడ్ చేస్తుంటారు, మనం చేసేటప్పుడు అవి తినవన్నమాట. బర్డ్స్ కూడా అంతే అండి, ఫస్ట్ బ్యాచ్ వాళ్ళ దగ్గరకు వచ్చినంత ఇదిగా సెకండ్ బ్యాచెస్కి రావన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆస్ట్రిచ్ ఎగ్, అలాగే ఇది బ్లాక్గా ఉంది కదా అది వచ్చి ఈము ఎగ్ అంట. నెక్స్ట్ ఈ పక్కన కొద్దిగా పెద్దగా ఉంది కదా 3-1 అని ఉండేది రాజహంస, అది కృష్ణహంస అని చెప్పాం కదా, ఆవిటి ఎగ్స్ అన్నమాట. నెక్స్ట్ అన్నీ పీజాన్స్వి, ఇంకా కోల్డ్వి, డక్స్వి, హెన్ ఎగ్స్, డక్స్ ఎగ్స్ ఉన్నాయన్నమాట. ఇలాంటివన్నీ మనం ఒక పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసామంటే చాలా తెలుసుకుంటారు వాళ్ళు. నేను ఎండ ఎక్కువగా ఉందనేసి వాళ్ళకి హ్యాట్స్ కూడా తెచ్చాను, కానీ వేసుకోవట్లేదు, గ్లాసెస్ కానీ హ్యాట్స్ కానీ. ఇక్కడ వచ్చేసి ర్యాబిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ చాలా చిన్న చిన్న అనిమల్స్, చిన్న చిన్నవి, చాలా పెట్స్, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడైతే మనకి 200కి ఫుల్ డే ఇక్కడే ఉంటామండి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే బర్డ్స్ని ప్రతి ఒక్కరికి హ్యాండ్స్కి ఇస్తారు. అలాగే పీజన్స్, నెక్స్ట్ ఇంకా బర్డ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇలా అనిమల్స్ కూడా మనం చేతికి తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ ఫీజు అయితే నాకు తెలిసి సరిపోయింది అనిపిస్తుంది. బిలో 3 years ఫీజు లేదండి. అబోవ్ 3 years వాళ్ళకి మా నార్మలే పర్ హెడ్ 200 అనమాట. ఇక్కడైతే బాబు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ర్యాబిట్తో. అంతే, కాసేపు ఇస్తారండి, మళ్ళీ తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే చాలామంది ఉంటారు కదా, వాళ్ళ ప్రతి ఒక్కరికి తీసుకోవాలని ఉంటుందని వాళ్ళ చేతి దగ్గరికి తీసుకెళ్తారు. శానిటైజర్స్ వచ్చి మనం హ్యాండ్స్కి యూజ్ చేయకూడదు, ఎందుకంటే అనిమల్స్ కొద్దిగా ఆ స్మెల్ అనేటివి పట్టవు. మెయిన్ ఒకటి ఫేస్కి హెడ్ టచ్ చేయకూడదు అని చెప్పారు. ఎందుకంటే మనం కొత్త వాళ్ళు కదా, ఒక్కొక్కసారి వాటికి కోపం అనేది వస్తుంది. చూసారా, అదైతే షేక్ అయిపోతుంది పాపం. ఇది వచ్చేసి ముంగీస అంటారు కదా, ఆ జాతికి సంబంధించిందంట. మేము వెళ్ళిన రోజే అయింటే కన్నా నాకు ఆ నేమ్స్ అనేటివి గుర్తుండేటివి. ఇది నేను 1 week బ్యాక్ తీసుకున్న వీడియో అండి, దానికే నేను నేమ్స్ అన్నీ అంతగా గుర్తుపెట్టుకోలేదు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మనమంటే చిన్నప్పుడు వెళ్ళలేదు, పిల్లలన్నా తీసుకెళ్ళాలని ఇలా ట్రై చేసాం మేము. ఇది వచ్చేసి కొద్దిగా నీడిల్స్ లాగా ఉంటుంది దాని బాడీ, దానికే పిల్లలకి ఇవ్వట్లేదు. ఇది వచ్చేసి నేను ఎలుక అనుకున్నాను, ర్యాట్ అయితే కాదండి, ఇది వేరే ఏదో చెప్పారు నేము. పిల్లలు చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి పీజాన్స్కి సంబంధించిన బ్రీడ్వే చాలా ఉన్నాయి. మనకు తెలియనివి కూడా ఇక్కడ చాలా బర్డ్స్, నెక్స్ట్ అలాగే చిన్న చిన్న అనిమల్స్ ఎన్నో చాలా ఉన్నాయండి. ఈ హెయిర్స్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. పీజాన్స్లోనే చాలా టైప్స్ ఉన్నాయి, అవన్నీ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది స్నేక్స్ అండి, దీన్ని అయితే రక్త పెంజిరి అంటారు కదా, ఆ స్నేక్ అన్నమాట. ఇక్కడ
తాబేళ్ళు అంతా కూడా వాటర్లో ఉన్నాయన్నమాట. స్నేక్స్ కూడా చేతికి ఇస్తారు, కానీ నేను అది వీడియో తీయలేదు. ఎందుకంటే అప్పుడు పిల్లలు కానీ చూసారంటే మనం అవుట్ సైడ్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు వాళ్ళు దీన్ని చూసి దాన్ని కూడా టచ్ చేశారు అంటే కొద్దిగా డేంజరే కదా. దానికోసమే నేను ఈ స్నేక్స్ చేతికి ఇచ్చేటప్పుడు నేను పిల్లల్ని బయట పంపించేశాను అనమాట. ఇక్కడ చిన్న చిన్ని ఫిషెస్ ఉన్నాయండి, చాలా క్యూట్ ఉన్నాయి ఇవైతే. ఫిషింగ్ కూడా ఉంది, అది ఒక 20 minutes అనమాట. అది ఎన్ని ఫిష్లు దొరికితే అన్ని ఎంజాయ్ చేసి మళ్ళీ దాంట్లో వేసేసేయాలన్నమాట. పట్టుకొని హ్యాండ్ టచ్ చేసి ఫిషెస్ని మళ్ళీ వాటర్లోకి వదిలేయాలి. ఇవైతే తొండాకులు అంటాం అనమాట. మనం విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఇవి బాగా తెలుస్తాయండి. నేనైతే చిన్నప్పుడు బాగా చూసేదాన్ని. ఇవి పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు చెట్లలో బాగా ఎక్కువ ఉంటాయన్నమాట ఇవి. మా పిల్లలైతే వాళ్ళ ఇష్టమైన ప్లేస్ బర్డ్స్ జోన్కి వెళ్ళేకి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇవైతే తొండాకులు లాంటివి, కానీ చాలా పెద్ద పెద్ద ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఇది ఒక 4-5 kgs ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారా చిన్ని చిన్ని ఫిష్. ఇది స్కిన్ రిమూవ్ అయిపోతుందంట. ఇప్పుడు మామూలుగా స్నేక్స్ పొర వదులుతాయి కదా, అలా అన్నమాట. వీటికి కూడా స్కిన్ అనేది రిమూవ్ అయిపోయి న్యూ స్కిన్ అనేది వస్తుందంట. దాని కాళ్ళకు ఉన్నటువంటి నెయిల్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, గీకేస్తాయి అన్నమాట హ్యాండ్స్కి. అందుకే పిల్లల దగ్గర అయితే మేము ఇవ్వలేదు. ఇప్పుడు పిల్లలు బయట పంపించేసామండి. ఇది స్నేక్ గురించి చెప్తున్నారు వాళ్ళు. ముఖ్యంగా ఇది వీడియో కూడా పిల్లలు చూపించకుండా ఉండడమే బెటరు. ఎందుకంటే మనం బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు స్నేక్స్ ఇది ఆల్రెడీ మనం చూసాం కదా, ఏముందిలే అని టచ్ చేసేస్తారు. అన్ని చోట్ల ఇలాంటి స్నేక్సే ఉంటాయని మనకు తెలియదు కదా. ఇప్పుడు దీనికి కూడా ఆ విషం అనేది తీసారో లేదో మనకు తెలియదు. ఇక్కడైతే కొంచెం పిల్లలు ఆడుకుంటారు చూడండి దీంతో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అయినా నా ఛానల్లో ఈ వీడియో ఇంత లెంత్ వీడియో ఇదే ఫస్ట్ టైం అండి. ఆల్మోస్ట్ ఇది ఎక్కడ దాకా రీచ్ అవుతుందో తెలియదు. నాది ఇంకా చిన్న ఛానలే కాబట్టి కొద్దిగా సపోర్ట్ చేయండి. దాన్ని బయట రమ్మంటున్నాడు, కమాన్ 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 అని. సరే, దీనికి కూడా స్కిన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇది చూడండి జనాలు లేక వచ్చేస్తుంది. భయం వేస్తుంది, కానీ అమ్మాయి అక్కడే నిల్చుకొని ఎంత ధైర్యం రా బాబోయ్. మా పిల్లలకి ఇష్టమైన ప్లేస్ వచ్చేసాం లాస్ట్లో. ఇది బర్డ్స్ దగ్గరికి. ఇది చాలా చిన్నది, చాలా క్యూట్గా ఉంటుంది. ఇక్కడ లోపలికి వచ్చాక మనం వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళాలి. ఇలాంటి చిన్ని చిన్ని పక్షులు ఉంటాయి. మనం గమనించుకోకుండా అడుగు పెడుతూ ఉన్నామంటే ఇన్కేస్ అవి మన కాళ్ళ కింద పడిపోతాయి కదా. అది చెప్పారు వాళ్ళు, నిదానంగా నడుచుకొని చూసుకుంటూ వెళ్ళాలి అనేసి. ఇవి చూడు దీని కింద, అవి దగ్గరకు అయితే రావట్లేదండి ఎంత ట్రై చేసినా. బర్డ్స్కి ఫీడ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్లో తినేసి ఉన్నాయి కాబట్టి మన దగ్గరికి రావట్లేదు. ఆల్మోస్ట్ ఒకటికి ఇప్పుడు స్లీపింగ్ టైం అనమాట. 1 o'clock అవుతుంది. మనం వచ్చింది 11 o'clockకి ఇన్ అయినాము. ఇప్పుడైతే 1:30 అవుతుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అవి తినేసి ఇంకా స్లీపింగ్ టైం అనమాట. మనం అన్నీ చూసుకొని ఇక్కడికి వచ్చే కాటికి 1:30 అయిపోయింది అనమాట.
లోపలే లంచ్ కూడా ఉంటుంది. నేను పిల్లలకి లంచ్ తినిపించేటప్పుడు మా బ్యాచ్ అంతా ఈము ఉన్నాయి కదా, అవి చూడడానికి వెళ్ళారు. అది నేను మిస్ అయ్యాను. లాస్ట్లో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఈమూస్ ఉన్నటువంటి లోపలికి అలో చేశారు. ఒక 2 minutes వీడియో తీసుకొని వచ్చేసాను అనమాట. ఇక్కడ వాళ్ళైతే సద్దలు, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, రాగులు, ఇలా పీనట్స్, ఇలాంటివన్నీ గింజలన్నీ మనకి ఒక్కొక్కరికి కొద్దిగా ఇస్తారనమాట ఫీడ్ చేసేదానికి. అవి ఏ ఫుడ్లో అవి ఎక్కువ నచ్చుతాయో అన్నీ మిక్స్డ్లోనే ఉంటాయి. కానీ కొద్దిగా హ్యాండ్స్ పెద్దగా ఉన్నాయనుకో, చాలా ఉన్నాయి అనేసి దగ్గరికి వస్తాయండి. పిల్లల దగ్గరికి తక్కువ వెళ్తాయి అన్నమాట. మేమైతే తీసుకొని పిల్లల దగ్గరికి ఇవ్వడానికి ట్రై చేసాము. 3 ఏమో వచ్చాయి అంతే. ఈ ప్లేస్ అయితే పిల్లలకైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా బర్డ్స్ పట్ల కానీ అనిమల్స్ పట్ల కానీ కొద్దిగా తెలుస్తుంది ఎలా ఫీడ్ చేయాలి అనేసి. దానికోసం అయితే తీసుకొచ్చాము. నెక్స్ట్ అలాగే ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుందండి. ఇక్కడ జిప్ లైను, స్కై సైక్లింగ్ ఇవన్నీ ఉన్నాయి. వీటికైతే కిడ్స్కి 25 kgs అబోవ్ ఉంటేనే అలో చేస్తారనమాట, లేకుంటే అలో చేయరు. ఆ జిప్ లైన్లో వెయిట్ తక్కువ ఉండడం వల్ల మధ్యలో నిలిచిపోతారంట. దానికోసం అవైతే నేను పిల్లలకి ట్రై చేయలేదండి. అంటే వేరే వాళ్ళు అడుగుతుంటే నేను మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను అంతే. నార్మల్గా పక్షులు మన దగ్గరికి రావు కదా, ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి. అవి ఎంత బాగా వచ్చాయో కదా, అందుకోసమే ఎవరైనా కూడా పిల్లలైనా పెద్దవాళ్ళైనా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడైతే 2 వచ్చాయి. ఇక్కడ చూసారా చిన్నవి చాలా ఉన్నాయి. అన్నీ రావట్లేదు, ఆల్మోస్ట్ అన్నీ స్లీపింగ్ టైం అనమాట. ఫీడ్ అయిపోయింది. ఇంకా 1:30, 2 o'clock అంటే తినేసి ఇంక పడుకుంటాయి. మళ్ళీ ఇంకా 3:30, 4 o'clockకి మళ్ళీ ఒకసారి ఫీడింగ్ టైం ఉంటుందంట వాటికి. అప్పుడేమన్నా దగ్గర వస్తాయేమో తెలీదు. ఇవి చూడు ఎంత క్యూట్గా కూర్చున్నాయో, చాలా బాగుందండి ఇక్కడైతే. అది దాని గోర్లు గుచ్చుకుంటున్నాయి, తీసేయి అంటున్నాడు. కావాలన్నాడు ఫస్ట్, ఇప్పుడు వెళ్ళే కాటికి వద్దంటున్నాడు. ఇది వచ్చేసి 5 years బేబీ అంట, ఇంకా పెద్దది అవుతుంది అని చెప్పారు. కానీ ఆల్మోస్ట్ అది 2.5 kgs ఉందండి వెయిట్. ఈ చిన్న పక్షులకి నేను వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తున్నా, అవి అయితే రావట్లేదు. కింద వేస్తేనే తింటున్నాయి కానీ హ్యాండ్ దగ్గరికి అయితే రావట్లేదు, పారిపోతున్నాయి. ఇంత చిన్ని స్మాల్ బర్డ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారంటే ఎన్ని బర్డ్స్ ఉన్నాయో, నేనైతే ఇన్ని బర్డ్స్ ఎప్పుడూ చూడలేదు. ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చింది గగన్ దగ్గరికి ఈ బర్డు. ఇక్కడైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. నేను ఈ వీడియో ఫుల్గా ఇక్కడ చూసారంటే అర్థమవుతుంది. అది చూసారా తినడానికి ఒక్కొక్కసారి ఐస్ని అలాగే నేను ఇప్పుడే చూసాను, అది మాకు తెలియలేదు, వాళ్ళు కూడా చెప్పలేదు. కళ్ళ దగ్గర అంటే దానికి కూడా తెలీదు, అంటే ఫీడ్ చేస్తున్నారు అనుకొని కంటి దగ్గర పొడవడానికి వెళ్తుంది.
బస్ ఏం కాలేదు. మళ్ళీ తీసేసాము. బర్డ్ని తీసి వాళ్ళ దగ్గర ఇచ్చేసి బాబుని తీసుకొచ్చేసాము. ఎట్లో అది కన్ను దగ్గర దేవుడి దయతో ఏం కాలేదండి. కొంచెం టెన్షన్ వచ్చేసింది నాకు. అది టక్కని ఫేస్ మీద అలా పొడిచేసరికి. ఇక బర్డ్స్ సెక్షన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోవాలన్నమాట. నెక్స్ట్ ఫిషింగ్ కూడా ఉంటుంది. ఇవి ఇక్కడ చూసారా, ఇవి వచ్చేసి ఆస్ట్రిచ్ యొక్క బేబీస్ అండి. ఇవి నిప్పుకోడివి పిల్లలు అన్నమాట. చాలా బాగున్నాయి ఇవి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవి లేవు. లాస్ట్ టైంకి ఈ టైంకి ఈసారికి లాస్ట్ టైం వచ్చిన దానికి చాలా అనిమల్స్ని ఇంక్లూడ్ చేశారు. అలాగే యాక్టివిటీస్ని కూడా ఎక్స్చేంజ్ చేశారు. అంటే నాకు తెలిసి ఇది ఇంకా 1 year 2 yearsకి 200 కంటే వాళ్ళు 400 ఒక 500 చేస్తారేమో అనిపిస్తుంది. అప్పటికి ఇప్పటికీ ఈ అనిమల్స్ని ఎక్స్చేంజ్ చేశారండి. ఇక్కడ డాంకీస్, నెక్స్ట్ అలాగే గొర్రెలు, చిన్న ఇవి ఒంగోలు గిత్త అంటారు కదా, అవి హార్సు, ఇవన్నీ కూడా పిల్లలు బాగా చూస్తారు. ఆల్మోస్ట్ బర్డ్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి. చాలా ఎన్ని రకాల బర్డ్స్ ఉన్నాయో చాలా ఉన్నాయి. ఇక్కడ ఈము ఉంది. ఇది ఈము అండి. వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ మేము ఒక 2 minutes టైం తీసుకొని వచ్చాము. ఒక బ్యాచ్తో వెళ్ళినప్పుడు ఆ బ్యాచ్ వాళ్ళతో అన్నీ కవర్ అవుతూ వెళ్ళాలి. నేను లంచ్ టైం కోసం, పిల్లలకి లంచ్ ఇవ్వడం కోసం ఈ ప్లేస్ అనేది మేము మిస్ అయ్యామన్నమాట. దానికోసం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ అలో చేశారు. ఇది ఈమూస్ అండి. వీటిని ఈమూస్ అంటారు. నెక్స్ట్ ఇంకా వచ్చేస్తున్నాము. ఫిషింగ్ సెక్షన్కి వెళ్ళాలి అని అంటే దానికి మనీ పే చేసి టోకెన్ తీసుకోవడానికి మళ్ళీ రిసెప్షన్ దగ్గరికి అయితే వచ్చాము. రిసెప్షన్ దగ్గర కూడా ఇక్కడ అక్వేరియం ఉంది, స్మాల్ అక్వేరియం. చాలా బాగున్నాయి ఇక్కడ. ఇవైతే ఇక్కడున్న ఫిషెస్ అయితే 1 inch కంటే చాలా స్మాల్ సైజ్ అండి. 1 inch కంటే తక్కువ ఉన్నాయి. నేనైతే కెమెరాని దగ్గరకు పెట్టి తీస్తున్నాను. చూసారా, చాలా స్మాల్ ఫిషెస్ చాలా బాగున్నాయండి. అక్కడ బాక్సెస్ లాగా కనిపిస్తున్నాయి చూడు, అవే అండి కాంబినేషన్ ఇక్కడ స్టే చేయడానికి. ఇక్కడ వచ్చి హార్స్ రైడింగ్ కోసం ఇక్కడ హార్స్ ఉన్నాయి. ఇంకా ఏవిఎస్ రైడ్ కూడా అక్కడే జరుగుతుంది అన్నమాట. మేము ఇవన్నీ ఏవైతే తీసుకోలేదు, పిల్లల కోసం ఫిషింగ్ అయితే తీసుకున్నాము. ఇవంతా హార్సే అండి. ఇక్కడంతా ఉన్నాయి. ఇది 12 to 13 feet ఉంటాయంట వాటరు. చూసారా, స్మాల్ ఫిషెస్ ఇలా ఫిషింగ్ చేశారు. పిల్లలు ఎంజాయ్ చేయడం కోసం మాత్రమే తీసుకున్నామండి. మళ్ళీ దాన్ని తీసేసి లోపలికి వేసేసారు. ఇక్కడైతే పాపం దానికి బ్లడ్ వచ్చేసింది. ఇంకొకసారి ఇలా తీసుకోకూడదు అనిపించిందండి. పాపం అవి ఎంత పెయిన్ అయి ఉంటుందో వాటికి. మళ్ళీ వాటర్లో అలా వేసేసేయాలి వాటిని. అది పిల్లలకి దాన్ని ఎలా టచ్ చేయడం అనేది తెలుసుకుంటారని తీసుకొచ్చామండి. చూసారా, అలా దానికి పెయిన్ ఉంటుంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఫిషింగ్ అనేది తీసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ దాన్ని వాటర్లోకి వదిలేస్తున్నాడు మా బాబు. అంతే అండి, ఆల్మోస్ట్ ఇవాళ అయితే అవుటింగ్ అనేది ఇలా కంప్లీట్ అయింది. ఇంకా మనం ఉండొచ్చు అని అనుకుంటే హార్స్ రైడు, ఇంకా ఏవిఎస్ రైడు, స్కై సైక్లింగ్, జిప్ లైన్ తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇప్పటికే పిల్లలు టైర్డ్ అయిపోయారు. ఇక వెళ్ళాలనేసి డిసైడ్ అయిపోయాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.